నాన్న, ఈరోజు నేను బస్సులో నుంచి వెళ్తుంటే ఇద్దరు మనుషులు కొట్టుకుంటుళ్ళు. మళ్ళీ మిగతా వాళ్ళందరూ ఇలా నించొని ఎందుకు చూస్తున్నాను నాన్న? ఎందుకంటే ఇద్దరు మనుషులు కొట్టుకుంటుంటే హ్మ్. మిగతా వాళ్ళు చూస్తారు కదా! హ్మ్. వాళ్ళు చాలా మంచోళ్ళమ్మా. హ్మ్. వాళ్ళు చాలా చాలా మంచోళ్ళు. ఓకే. వాళ్ళు చెడ్డోళ్ళు అనకూడదు. వాళ్ళకి కావాల్సిందేంటి? ఇద్దరు మనుషులు కొట్టుకుంటుంటే వాళ్ళెలా కొట్టుకుంటున్నారో చూసి వచ్చే ఆనందం. ఓకేనా? హ్మ్. మనకి మనుషులు ఎలా తయారయ్యారంటే పక్కనోళ్ళిద్దరు కొట్టుకుంటుంటే ఎళ్లి ఆపుదాము. హ్మ్. ఆళ్ళు కొట్టుకునే వాళ్ళు ఇద్దరు మనుషులు కాదు. హ్మ్. ఓకే. 2 ఫ్యామిలీలు. ఓకే. ఒక్కడికైనా అందులో ఏమైనా అయితే, ఆడి మీద బతికి ఆధారపడి ఇంకొక ఫ్యామిలీ ఏమవుతదో రెండోవాడికి తెలీదు. ఓకే. అక్కడ చూస్తున్న మనుషులకి తెలీదు. వాళ్ళేంటి, ఆహా! కొట్టుకుంటున్నారా? పైనుంచి చూసి సెల్ఫీ తీసి ఇన్‌స్టాలో పెట్టే రోజులివి. అంతేగాని, అరే! మన తోటి మనుషులిద్దరు గొడవ పడుతున్నారు. వాళ్ళు ఆపుదాము. ఓకే. వాళ్ళని ఆపి ఆ గొడవ పెద్దది కాకుండా చూద్దాము అనేది ఎవరు చెయ్యరమ్మా. ఇంకొకటేంటంటే, మనిషి చాలా బిజీ. చాలా బిజీ సహో. ఎంత బిజీ అంటే, పక్కనోళ్ళు తిట్టుకుంటున్నా, కొట్టుకుంటున్నా, మన పని వదులుకొని మరీ అక్కడ నిల్చొని చూసి, ఆహ్, అక్కడ జరిగిందంతా రికార్డింగ్ జేసి, ఇన్‌స్టాలో ఇంకొక 10 మందికి చూపించి, ఆ 10 మందికి అయ్యో పాపం అని చేసేంత బిజీ. ఓకే. అలా నువ్వు ఉండకూడదమ్మా. ఓకేనా? మనకి తోచినంత మనం చెయ్యాలి. హ్మ్. ఎవరైనా కొట్టుకుంటున్నారనుకో, పెద్ద గొడవ జరుగుతుందనుకో, దాన్ని మనం ఆపలేమంటే, మనకి ఎప్పుడూ రక్షణ శాఖ ఒకటుంటది పోలీసోళ్ళని. హ్మ్. ఓకే. 100 ఓకే. గుర్తుపెట్టుకో. ఓకే. ఏదైనా ఎమర్జెన్సీ వచ్చినప్పుడు హ్మ్. కంపల్సరీ మనము వాళ్ళకి ఫోను చేయాలి. హ్మ్. ఓకేనా. ఒకవేళ నీ దగ్గర ఫోను లేదనుకో, ఎవరి దగ్గరైతే ఫోనుందో అక్కడికెళ్లి అడగాలి. అక్కడ పెద్ద గొడవ జరుగుతుంది కదా! హ్మ్. 2 ఫ్యామిలీస్ కొట్టుకుంటున్నారు. ఏదైనా జరగరానిది జరిగితే ఎవరికైనా ఏమైనా అయితే హ్మ్. మిగతా ఫ్యామిలీ మెంబర్స్ బాధపడతారు హ్మ్. అని చెప్పాలి. ఓకే. సరే నాన్న. నువ్వు గూడా సేఫ్ ఉంటావు. వాళ్ళని గూడా సేఫ్ ఉంచుతావు. ఎప్పుడు హ్మ్. మనం సేఫ్ ఉండడం, మనం ఆనందంగా ఉండడం కాదు. హ్మ్. మనతో ఉండేవాళ్ళు గూడా ఆనందంగా ఉండాలి. అర్థమైందా? అర్థమైంది నాన్న. నువ్వలా చేస్తావా మరి? చేయించేస్తాను నాన్న. ఏం చేస్తావు? వేరే వాళ్ళు ఎవరైనా కొట్టుకుంటుంటే పోలీసుకి కాల్ చేసి చెప్తా. ఆ! లేదు అంటే హ్మ్. నువ్వు మాత్రం ఆ గొడవల్ని ఎటువంటి గొడవ ఈ చిన్న పిల్లలు మీ ఫ్రెండ్స్ గొడవ పడినా గొడవ మంచిది కాదు అని చెప్పాలి. హ్మ్. అందరితో సరదాగా ఉండాలి. ఉంటావా? ఉంటాను నాన్న. నిజంగా చెప్పు. నిజంగా నాన్న. వెరీ గుడ్.